పట్నం నరేందర్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పట్నం నరేందర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చేసేందుకు కుట్ర చేశారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన. కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు చేయించారని, అన్నిటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని పీపీ తెలిపారు. కేబీఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే పార్క్ లో అరెస్టు చేయలేదని, ఇంట్లోనే నరేందర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పట్నం నరేందర్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తులు ఏం చెప్పారు, క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? పట్నం నరేందర్ రెడ్డి క్రాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మాత్రము పట్నం నరేందర్ రెడ్డి తరఫున గండ్రా మోహన్ రావు యొక్క వాదనలు వినిపించారు. మొత్తానికి చూస్తే అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదు అనేది మాత్రం ప్రధానంగా న్యాయవాది యొక్క వాదనలు కూడా వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే పూర్తిగా దాడులు చేస్తున్నారని మాత్రము పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించాలని వాటన్నిటిని కూడా ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని మాత్రము పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదన వినిపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. తమ అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్పి మరోవైపు ఇటు పీపీ కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు మాత్రము తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి పైన దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వికారాబాద్ కోర్టులో కూడా పోలీసులు దాఖలు చేశారు. దీనిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన కస్టడీ తీర్పు పైన కూడా దీనికి సంబంధించి ఎన్ని రోజులు ఇస్తుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైకోర్టులో మాత్రము దీనికి సంబంధించి తీర్పును మాత్రము రిజర్వ్ చేసింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.